నమస్తే. నేను మీ భావన. ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్‌గా మరొక ప్రత్యేకమైన ఒక ఆర్టిస్ట్‌ని కలుద్దాం ఇవాళ. సో, అన్నపూర్ణ కనుమూరి గారు. సో, ఆవిడ అయోధ్యలో భూమి పూజ స్టార్ట్ చేసిన రోజున ఈవిడ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్‌తో కొన్ని ఆర్ట్‌లు వేశారు. చేతి రూపంతో చేసిన ఆర్ట్‌లు ఒకసారి మనం చూద్దాము. ఉమెన్స్ డే స్పెషల్‌గా చాలా వుమెన్స్‌కి ఇది ఒక మోటివేషన్ అని నేను అనుకుంటున్నాను. కమ్ ఆన్ లెట్ us మీట్ హర్. హాయ్ మామ్. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? I'm good. అప్పల కనుమూరి గారి చేతి అల్లికలతో రామాయణం సంబంధించిన ఘటాలు కూడా చాలా చాలా చేతితో మాత్రమే ఆవిడ చేసిన ఆర్ట్లండి. అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాయంటే అవి ఒక పెయింటింగ్కి కూడా కంపేర్ చేయలేనంత ఆర్ట్లండి అవి. అంటే రామాయణం మన అయోధ్యలో కూడా ఎప్పుడైతే అక్కడ ముహూర్తం జరిగిందో, రాముడి ముహూర్తం జరిగిందో, సో అక్కడి నుంచి ఆ రోజు కూడా ఆవిడ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రూపంలో చేతికి అల్లికలతో రామాయణం ఘటాలని చేతి అల్లికలతో స్టార్ట్ చేశారంట. సో ఇది చూడడానికి చాలా పెద్ద ప్రాజెక్ట్ లా కనిపిస్తుంది. సో లెట్ us see ఎలాంటి అంటే ఎలాంటి కాన్సెప్ట్లతో ఆవిడ అల్లికలు చేశారు అనేది. హలో మేడం. హలో, హాయ్. బాగున్నాను. చేతి అల్లికలతో ఇలాంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు థాట్? నాకు చిన్నప్పటి నుంచి ఎంబ్రాయిడరీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో లాక్డౌన్ అప్పుడు రామ మందిరం భూమి పూజ అని న్యూస్లో వింటే నేను ఎంబ్రాయిడరీతో ఏదైనా ఒకటి చెయ్యాలి, అలా మన నెక్స్ట్ జనరేషన్స్కి ఉండేలాగా అందరికీ మన కల్చర్ గురించి తెలియాలి అని చెప్పేసి అనుకొని నా దగ్గర ఉన్న మెటీరియల్స్తోని రామాయణం చేద్దామని మొదలుపెట్టాను. సో అదే ముహూర్తంలో నేను మొదలుపెట్టాను. సో చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ మీద నేను చేయడం జరిగింది. ఇలా ఎంబ్రాయిడరీ అన్నీ చేసి దాని గురించి చిన్న 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 వర్డ్స్లో డిస్క్రైబ్ చేశాను అనమాట. సో ఇది పిల్లలకి కూడా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి నేను చేశాను. ఇవి ఎలా చేశారు మేడం? అంటే ఈ పెయింటింగ్ కానీ ఇది ఓన్లీ లిటిల్ బిట్ కొంచెం ఇక్కడ ఆ తాళప్రత గ్రంథాల లుక్ రావాలనేసి కొంచెం పెయింటింగ్ చేశాను. తర్వాత ఈ కుట్లు ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీయే. సో ఇది హిందూ ధర్మము గురించి ఇక్కడ బ్రహ్మ విష్ణు శివులు అక్కడ నుంచి అన్నీ వేశాను. ఇది దశావతారములు. దీనికి చిన్న చిన్న సైజులో ఉన్నాయి మొత్తం ఎంబ్రాయిడరీ కూడా. ఇందులో ఇవి గ్లోబ్ ఇంత చిన్నది ఉంది, హార్డ్లీ ½ ఇంచ్. అందులో కూడా నేను ఇండియా మ్యాప్, శ్రీలంక డీటెయిల్గా ఇచ్చానమాట. సో ఇంత మినియేచర్లో కూడా ప్రతి డీటెయిల్ నేను కవర్ చేశాను. ఇది వాల్మీకి రామాయణం కాబట్టి ఇది వాల్మీకి మహర్షి ఫోటో ప్లస్ అతని గురించి ఒక ఫ్యూ లైన్స్. ఇప్పుడు ప్రతి కాండకి ఇలా బాలకాండ అని ఇంట్రొడక్షన్, అండ్ ప్రతి కాండకి కలర్ మారుతూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ క్లాత్ లైట్ నుంచి డార్క్ పోతూ ఉందన్నమాట. సో ఇది బాలకాండ, ఇది అయోధ్య. జస్ట్ మనకు ఒక జిస్ట్ ఆ సరయూ నది దగ్గర ఎలా ఉంటుంది అని మన ఇమాజినేషన్. చేశారు, ఎలా వర్కౌట్ అవుతుంది? లేదు, యాక్చువల్లీ ఇవి చిన్న పీసెస్ నేను చేసి తర్వాత లాక్డౌన్ అయిపోయాక ఈ పెద్ద ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దాని మీద అటాచ్ చేశాను. సో ఈ 2 సైడ్స్ మనకి మిడిల్ లో అయోధ్య స్టార్ట్ అయిన తర్వాత లాక్ డౌన్ కూడా ఇన్వాల్వ్ అయింది, అంటే ఇంక్లూడ్ అయినట్టే కదా. సో ఆ టైం లో ఎలా చేశారు? మనకి అప్పుడే ఎక్కువ టైం ఉండేది, వేరే ఏమి యాక్టివిటీస్ ఉండేది కాదు. సో హోల్ డే లిటరలీ అబౌట్ 8-10 అవర్స్ చేసేదాన్ని. డైలీ 10 అవర్స్. అంటే అయోధ్యలో అక్కడ మన రాముడి నిర్మించడం ఎలా స్టార్ట్ చేశారు, అక్కడ భూమి పూజ అయినప్పటి దగ్గర నుంచి కూడా ఆ రోజు నుంచి డైలీ 10 అవర్స్. ఆల్మోస్ట్ 1 year పట్టిందండి. 1 year. ఎందుకంటే కుట్టడమే కాదు, డిసైడ్ చేయాలి నెక్స్ట్ ఏం పిక్చర్ వేయాలి, ఆ పిక్చర్ మనం డ్రాయింగ్ చేసుకోవాలి, కలర్స్ కాన్సెప్ట్, అండ్ తక్కువ మ్యాటర్లో మనం రాయాలి. ఎక్కువ ప్లేస్ ఏది ఎక్కువ ఉంటే ఎవరికి చదవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు, అందుకనేసి. ఇదేమో శ్రీరాముడు పయనించిన మార్గం అనమాట. సో అయోధ్య, జనకపురి ఇవన్నీ ఎక్కడున్నాయో మనకి క్లియర్గా ఐడియా రావడానికి జస్ట్ సింపుల్ స్కెచ్. ఇదైతే చాలా న్యాచురల్ కనిపిస్తుంది. నిజంగా మీరు చేతి అల్లికతలో చేస్తున్నారు, కానీ పెయింటింగ్ రూపంలో చేసుకుంటే కూడా ఇంత న్యాచురల్ గా కనిపించదు. బట్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. థ్యాంక్ యూ.
సో 2 సైడ్స్ లో చేయడం గురించి చెప్పారు ఇందాక ఏదో అన్నారు కదా, అంటే 2 సైడ్స్ లో ఎలా వస్తుంది? అంటే ఇవి చిన్న పీసెస్ ఇవి తయారు చేసి ఈ పెద్ద క్లాత్ మీద 2 సైడ్స్ పెట్టాను. బికాజ్ నా దగ్గర అప్పుడు ఇంతే క్లాత్ ఉండేది నాకు అవైలబిలిటీ. సో ఉన్న దాంతో చేయాల్సింది వచ్చింది. ఇది గుహుడు నది దాటించడం అనమాట రాముడికి. అది ఇవంతా ఈ చెట్లు ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ అండి. ఇప్పుడు ఇది మామూలుగా కాటన్ థ్రెడ్స్ అండి. ఎంబ్రాయిడరీ ఏదైతే చేస్తారో మామూలుగా అందరూ పువ్వులు అట్లా నాప్కిన్స్ మీద హ్యాంకర్చిఫ్స్ మీద చేస్తారు, కానీ నాకు ఎప్పుడు పోర్ట్రేట్స్ చేయాలని సంథింగ్ నైస్ చేయాలని ఉంది. ఇప్పుడు ఇందులో చూసారా ఇంత చిన్న బర్డ్, చిన్న చిన్న బర్డ్స్, ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ జస్ట్ చాలా టైనీ ప్రతి డీటెయిల్కి నేను ఐ గేవ్ ఇంపార్టెన్స్. రామాయణం చదివారా మరి మీరు మొత్తం? ఇప్పుడు రామాయణం మనకు అంతా తెలిసిందే కదండి. దీనికి చిన్న చిన్న కాన్సెప్ట్ కూడా అది ఇట్ వాస్ డిఫికల్ట్ టు డిసైడ్ నెక్స్ట్ ఏ సీన్ వేయాలి. ఇప్పుడు 3-4 సీన్స్ ఉంటే దాన్ని వీ హ్యావ్ టు కండెన్స్ అండ్ మేక్ ఇట్ ఇంటూ 1 అలా అనమాట. సో అలా మా అంకుల్ ఒకరు కూడా బాగా హెల్ప్ చేశారు నాకు టు డిసైడ్ వాట్ టు డూ. అండ్ ఒకసారి ఏదైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా వాట్ స్క్రిప్ట్ టు రైట్ అవన్నీ. ఇప్పుడు ఇది కూడా శూర్పణఖ ముక్కు కోయడము. ఇది అక్కడ పంచవటిలో అన్ని బ్యానియన్ ట్రీస్ ఉన్నాయని అన్ని బ్యానియన్ ట్రీసే వేశాను ఇక్కడ. నుంచి ఇవన్నీ నేర్చుకున్నారా లేదంటే ఎలా, మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అది ఆ టెంపుల్ గురించి, టెంపుల్ ఏదో గ్రేట్గా అవుతుంది కదా, నేను ఏదైనా మై కాంట్రిబ్యూషన్ మై ఉడతా భక్తి అంతే. చాలా న్యాచురల్ గా ఉంది మేడం. ఇప్పుడు సమ్ టైమ్స్ చిన్న డౌట్స్ వస్తుంది. ఇప్పుడు రావణాసురుడు 10 హెడ్స్ అంటారు కదా, ఇప్పుడు ఒకటి మధ్యలో వేస్తాను, అటు 4 వేయాలా ఇటు 5 వేయాలా ఇటు 5 వేయాలా. సో అట్లాంటి చిన్న చిన్న డౌట్స్ కూడా వచ్చేవి. ఐ హ్యాడ్ టు ఓవర్కమ్ దోస్. చాలా మంచి ఆలోచన మీకు నిజంగా. అదంటే ఒక టాస్క్ లో తీసుకున్నారా, అంటే ఇది కంప్లీట్ అయ్యే లోపు నేను కూడా ఫినిష్ చేయాలి అని మన టాస్క్ లో తీసుకున్నారా మీరు కూడా? నేను అంతకన్నా ముందే ఫినిష్ చేశాను. అంతకంటే ముందే ఫినిష్ చేశారు. యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లక్ష్మణ రేఖ అంటారు గీత. సో అది అతను గీత వేయడము, ఆమె కాలు బయట పెట్టడం కూడా వేశాను. సో మన స్క్రిప్ట్ చదవకపోయినా ఇది చూడగానే పిల్లలకి అర్థం అవ్వాలి, కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అండ్ కలర్ఫుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను తెలుగులో రాశాను, కానీ ఎంతోమంది తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఉత్త పిక్చర్స్ చూస్తే అర్థమయ్యేలాగా అనమాట. సీరియస్లీ ఇప్పుడు స్కూల్స్ లో చూసుకుంటే చాలా ఎగ్జిబిషన్ రూపంలో కూడా చేతులతో అంటే ప్రాజెక్ట్స్ కూడా అందరూ న్యాచురల్ గా పిల్లలు చేయాలి అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఎలా ఇంట్రెస్ట్ మనమే ఇంట్రెస్ట్ వాళ్ళకి కల్టివేట్ చేయాలండి. రామాయణం చదవని అవసరం లేదు, మీ ఆర్ట్స్ చూస్తే రామాయణం మొత్తం చదివినట్టుగా అంటే ఆ రూపంలో చూపిస్తున్నారు కాన్సెప్ట్ కూడా. సో అన్ని అదే దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ నాకు మనసులో ఉన్నది అదే. చూడగానే అర్థం అవ్వాలి, కలర్ఫుల్ గా ఉండాలి పిల్లలకి అలా. ఇప్పుడు ఇది అశోక వనము కాబట్టి అశోక చెట్లవి. చాలా బాగుంది. అంటే ఎన్ని ఘటాలు ఉండొచ్చు అంటారు దీంట్లో? అంటే అన్ని కాండాలు అన్ని వేసాను. ఇలాంటి 100 పైన ఉన్నాయండి. ఇవి ఆరోస్ అనమాట, పేజెస్ ఈజీగా తిప్పడానికి ఉంటాయి అనేసి మా అబ్బాయి ఇది 3D ప్రింటింగ్ చేయించాడండి. ఆరోస్ అంటే రాముడితోని అసోసియేట్ అవుతుంది అనేసి. సో నేను మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యకంటే ముందు మీ ఫ్యామిలీ పిక్ కూడా చూసాను. అంటే మొత్తం ఫ్యామిలీ వాళ్ళది కూడా మీరు చేతి అల్లికలతో చేశారు ఎంబ్రాయిడరీ తోటి. సో అలాంటి థాట్స్ కూడా సీరియస్ చాలా అంటే ఆర్ట్ మాత్రమే తీయడం అందరూ చేస్తూ ఉంటారు కదా, మీరు మీ ఫ్యామిలీ కూడా మంచి ఆర్ట్ చేశారు. అందరూ ఫోటోస్ ప్రింట్ చేసి పెట్టుకుంటారు కదా, నేను నాకు ఇష్టమైన కుట్టుతో చేస్తాను. ఇప్పుడు ఇది రామసేతు, ఈ స్టోన్స్ మీద కూడా అన్నిట్లో రామ్ అని రాశాను. ఇన్ని కథలు అంటే ఇంత కాన్సెప్ట్ తో ఇదంతా చేశారంటే చాలా చదివి కూడా ఉండాలి మీరు కదా. అది యాక్చువల్లీ అది చేస్తుంటే నాకు ఇవన్నీ నాకు తెలిసినవే అనిపించింది, నాకు మళ్ళీ చదవాలి అని ఏం అనిపించలేదు. అది ఆటోమేటిక్గా మనకు తెలిసిందే అనుకుంటా, మన అందరికీ తెలిసిందే, మనం వీ డోంట్ రియలైజ్ మనకు తెలుసు అని అంతే. అంటే చేశారా ఇంకేమైనా? ఇంకా వేరేవి కూడా చేస్తున్నాను, చూద్దాం. అప్పుడు ఉన్నంత స్పీడ్లో ఇప్పుడు అవ్వట్లేదు. సో అది దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండి, మా వారు మా అబ్బాయి. ఒకరే. హీఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్ అనమాట. తను ఒక రామాయణం బోర్డ్ గేమ్ తయారు చేశాడు. అది వచ్చేస్తుందేమో అండి ఆటోమేటిక్గా.
అపర్ణ కనుమూరి గారి చేతి కుట్టుతో అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఆవిడ మన రామాయణ ఘట్టాలని కూడా ఎలా ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్క ఆర్ట్‌ని కూడా ఎంత బాగా చూయించారు. మన పూర్వీక కాలంలో కూడా మనకి ఈ జనరేషన్‌లో రాముడు మన భూమి పైన నడియాడాడు అన్న విషయం కూడా మనకెలా తెలుసు? వాల్మీకి గారు తాటి ఆకుల మీద రాసిన రామాయణం గురించి ఇప్పటి వరకు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. కానీ ఇప్పుడు అప్‌కమింగ్ అంటే ముందు వచ్చే జనరేషన్ వాళ్ళకి పిల్లలకి కూడా తెలియాలి అంటే రామాయణం చదివేంత పిల్లలకి ఎవరికి ఓపిక ఉందండి. సో, కాన్సెప్ట్ అంటే జస్ట్ ఆర్ట్‌లు చూసిన వెంటనే ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే రామాయణం అంటే ఏంటి అనేది ఒక ఆర్ట్ రూపంలో కూడా ఆవిడ హ్యాండ్ ఎంబ్రాయిడరీ రూపంలో మనకి ఇంత మంచి కాన్సెప్ట్ రామాయణం మొత్తం చూయిస్తున్నారు కదా! సో, ఇలాంటిది ఈ వచ్చే కమింగ్ జనరేషన్ పిల్లలకైతే చాలా మంచి ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళకి కూడా పిల్లలకి ఇప్పుడు అంటే తెలుగు చదవడమే చాలా కష్టమైపోతుంది కదా! సో, మనమంటే ఇప్పటి వరకు వాల్మీకి గారు తాటి ఆకుల మీద రాసిన రామాయణం ద్వారా ఇప్పటి వరకు కూడా మనకి రామాయణం అంటే ఎంత చాలా మంచి కథగా ఇప్పుడు చాలా బాగా నిలిచింది కదా! సో, అలాగే ఇప్పుడు ఈ జనరేషన్‌కి కూడా మన అపర్ణ గారు కూడా మనకి వచ్చే జనరేషన్స్‌కి చాలా మంచి కాన్సెప్ట్‌తో, మంచి ఆర్ట్‌లతో ఆవిడ పెయింటింగ్ కాకుండా ఇవాళ రేపు పెయింటింగ్స్‌తో కూడా ఎన్నో ఆర్ట్‌లు వేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం కదా! అలా కాకుండా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడా మా ఆవిడ ఇంత రామాయణంని అయోధ్యలో రాముడి నిర్మించడం ఎలా స్టార్ట్ చేస్తారో, సో, ఆవిడ కూడా ఒక పెద్ద టాస్క్‌గా తీసుకొని నేనెందుకు ట్రై చేయకూడదు, నాకెందుకు రాదు అనేది ఒక రామాయణం ఈ రూపంలో కూడా చూయించడం అనేది చాలా గ్రేట్ అనుకుంటున్నాను. సో, మళ్ళీ పిల్లలకి కూడా ఇంత మంచి ఆర్ట్ రూపంలో చూయించిన మన అపర్ణ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం. సీరియస్లీ చాలా చాలా బాగుంది. చూసారు కదా! సో, ఉమెన్స్ డే స్పెషల్‌గా ఎంతోమంది వుమెన్స్‌కి కూడా ఇలాంటి ఒక మోటివేషన్, ఇలాంటి ఒక మెసేజ్, ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చాలా వుమెన్స్ కూడా మంచి యాక్టివిటీస్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. కెమెరామెన్ సాయితో భావన, న్యూస్ 860.